హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మూడు ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని 2 కప్పులు పాలు పోసుకోవాలి. ఇవి మరిగేలోపు ఒక చిన్న కప్పులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాలు పొంగి మరగొచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇవి పాలు మరిగిపోయాక ఇందాక మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయి బాగా ఉడికిపోయాక ఇందులో 1 కప్పు షుగర్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఉడికాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిపోయాక దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బాక్స్లో వేసి మూత పెట్టుకుని 5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 గంటల తర్వాత దీన్ని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ అట్లానే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ బాక్స్లో వేసి మూత పెట్టుకుని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారి సర్వ్ చేసుకుంటే చాలా చల్లని ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.